కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళామూర్తులందరికీ భవానీ కూచిపూడి నాట్యాలయ ఆగిరిపల్లి కూచిపూడి నాట్య విద్యా సంస్థ తరపున సాదర స్వాగతం తెలుపుతున్నాము. కార్యక్రమంలో తదుపరి అంశము స్త్రీ శక్తిని చూపిస్తూ అవసరమైనప్పుడు అమ్మవారు కూడా రౌద్ర రూపం ధరించి ప్రళయంలాగా సంభవిస్తుంది అని చెప్పేటువంటి అంశం మహేశ్వరి మహాకాళి అనేటువంటి అంశము. చేయి చిన్నారి దివిజనాగ సంకీర్తన. महेश्वरी महाकाली पाहि सृष्टिलयंकरी महेश्वरी महाकाली पाहि सृष्टिलयंकरी महेश्वरी
హలో. మహిళ అంటే శక్తి మాత్రమే కాదండి, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కలగలిసిన స్వరూపం త్యాగం అంటే మహిళ. అలాంటి మహిళామూర్తులు విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం తెలుపుతూ వీళ్ళందరికీ శుభం కలగాలి అని తెలియజేసేటువంటి అంశము బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు అంటూ చేయు అంశము. చేయు చిన్నారులు కుమారి శాన్విత మరియు మాధురి.
సమరసం ఉదగ తదుపరి అంశము ఉమెన్స్ డే సందర్భంగా నెక్స్ట్ స్నేహ రైట్స్ చిన్నారులు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు.
తర్వాత ఇప్పుడు త్రివిధ స్కూల్ పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఒకసారి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొలుసు పార్థసారథి సార్ గారు విచ్చేసి ఉన్నారు. అందరూ కూడా కామ్గా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ స్టాల్స్ని సందర్శిస్తున్నారు. స్టాల్స్ సందర్శనాంతరం మన వేదిక దగ్గరికి విచ్చేస్తారు. సో అందరూ కూడా లేచి హార్దిక స్వాగతం సార్కి తెలియచేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మన మహిళలు వారి యొక్క స్వయం ఉపాధి నేపథ్యంలో ఎలాంటి వ్యాపారాలు కానీ యూనిట్లు కానీ స్థాపిస్తున్నారు అనేటువంటివన్నిటిని కూడా ప్రదర్శనలో పెట్టినారు స్టాల్స్ రూపంలో. సో అక్కడికి మన మంత్రి వర్యులు ఇచ్చేస్తున్నారు, సందర్శిస్తున్నారు. వాళ్ళ యొక్క అందుకే ప్రభుత్వం మహిళలని ఆర్థిక శక్తిగా చూస్తుంది. ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే మహిళలు కూడా తోడ్పాటునిస్తే ఆ కుటుంబం యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది, కుటుంబం యొక్క జీవన ప్రమాణ స్థాయిలు పెరుగుతాయి. అందుకు స్వయం సహాయక సంఘాల రూపంలోనూ మెప్మా సంఘాల రూపంలోనూ అనేక ఇతోధికంగా ప్రభుత్వం మన ఆర్థిక సహాయం అందిస్తూ బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తూ అనేక యూనిట్లని స్థాపించేదానికి తోడ్పాటునిస్తూ మహిళలందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ప్రయత్నం చేస్తుంది. ఈరోజు అందరూ కూడా మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండగగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్టాల్స్ అనంతరం మన గౌరవ మంత్రివర్యులు ఇక్కడికి విచ్చేస్తారు. వాళ్ళు పెట్టున్నాము. మన ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొలుసు పార్థసారథి సార్ గారు వచ్చున్నారు. స్టాల్స్ని విజిట్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా కామ్గా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ స్టాల్స్ అయిపోయిన తర్వాత మన వేదిక దగ్గరికి వచ్చేస్తారు. గుడ్ మార్నింగ్ గురు. హాయ్. గుడ్ మార్నింగ్ గురు. హాయ్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. కాలేజీలో ఏ సమ్మె జరగాలన్నా ఇతడే నాయకుడు. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి పాట చాలా బాగా పడుతున్నారే. వెరీ గుడ్. ఒక పని చేయండి, ఒక హార్మోని పెట్టి కొనుక్కుని జగదాంబ సెంటర్లో కూర్చోండి. రేపు ఉద్యోగం రాకపోయినా దిగులుండదు. చానోర్మై మేడం ఏమిట్రా మేడం, ముసల్దాన్ని పిలిచినట్టు. ఇప్పుడే వచ్చిన ఇంటర్మీడియట్ పిల్లల ఫ్రెష్ గా ఉంటేను. ఎలా పిల్లలకి నాకు పెళ్లి చేసుకుంటావా? ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. చదువు చెప్పడానికి వచ్చిన గురువుని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన బాగుంది, కానీ తల్లికి భార్యకి తేడా తెలియని మీ మూర్ఖత్వానికి బాధగా ఉంది. నీతి పాఠాలు బాగానే చెబుతుండ్రు, అసలు పాఠాలు చెప్పడం వచ్చో రాదు. ఎవరికి ఏ పాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు. అలా చాలా మంది చెప్పారు. ఏ పాఠాలు మా బుర్రకెక్కలేదు. అసలు బుర్రుంటేగా ఎక్కడానికి. ఇదిగో
షటప్. ఒకప్పుడు సరస్వతి తనను పోతన రాజులకు అమ్ముతాడనే భయంతో ఏడ్చింది. కానీ ఈ రోజు నా విద్యను బజార్లో కోతులకు అమ్ముతున్నారని తెలిస్తే ఇంకెంత బాధపడి ఉండేదో. ఆ రోజు ఆమెను ఓదార్చడానికి పోతనున్నాడు, ఈ రోజు ఓదార్చడానికి ఎవ్వరూ లేరు. ఏమని ఓదార్చాడు? కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల ఏడ్చెదో. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం. పుడుతూనే పాలకేర్చి పుట్టి జంపాలకేర్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేర్చి తన వంట దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామమేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే నీ అక్కల రక్తంతో అందరూ వేదిక దగ్గరికి వచ్చి మీకు సీట్ కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అక్కడ అందరూ కూడా గుమిగూడున్నారు. గుమిగూడిన వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చోవాలి. సో గుమిగూడిన వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. మధ్యలో లేవా? ఇప్పుడు అక్కడక్కడ మధ్యలో ఉన్నాయి చూడండి, అక్కడక్కడ మధ్యలో ఉన్నాయి చైర్స్. సో అందరూ కూడా అక్కడ గుమిగూడకుండా మీ సీట్లో మీరు వచ్చి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం.
సో గౌరవ మంత్రివర్యులు, మన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి సార్ గారు వేదిక దగ్గరికి విచ్చేస్తున్నారు. అందరూ కూడా లేచి స్వాగతం తెలియజేయవలసిందిగా సార్కి తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి సార్ గారు విచ్చేస్తున్నారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా, వేదిక ముందుకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు శ్రీ అభిషేక్ గౌడ గారిని వేదిక మీదకు ఆశీనులు కావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే సబ్ కలెక్టర్ గారిని వినూత్న మేడం గారిని వారి సీట్లో ఆశీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ముందున్న వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. మహిళలకి మనం ఇక్కడ వాళ్ళకి కేటాయించిన వాళ్ళకి సీట్లు లేకుండా ఇబ్బంది పడకుండా చేయాల్సింది కోరు. ఇది ఆపేయండి అమ్మా, ఈ పర్ఫార్మెన్స్ ఆపేయండి, వచ్చేసేయండి, ఇది తీసేసేయండి. ఉమెన్స్ డే స్పెషల్ సాంగ్ ఇందాక పిల్లలు పర్ఫామ్ చేశారు కదా, అదే సాంగ్ ని మళ్ళా పర్ఫామ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రండి అమ్మా. స్నేహ రైట్స్ వాళ్ళది. సో మీరు అందరూ కూడా మహిళలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వండి. మీరు అందరూ కూడా, పురుషులందరూ కూడా కొంచెం బ్యాక్ వెళ్ళండి, వెనక్కి వెళ్ళాల్సింది, వెనక్కి వెళ్ళాలి అందరూ. అందరినీ కొంచెం ముందుకు పంపించేయండి. అందరూ ముందుకెళ్ళాలి బాబు, అందరు ముందుకెళ్ళండి. మహిళా దినోత్సవం ఇది, మహిళలు మాత్రమే ముందు వరుసలో మహిళలు మాత్రమే ఉండాలి. దయచేసి లైన్ క్లియర్ చేయండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ రోజు మహిళలకి మనం ముందు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎవరున్నా కూడా డయాస్ కి వెనక్కి ఉండండి. ఆనరబుల్ మినిస్టర్ గారు ఒక ప్రోగ్రామ్ చూస్తారు, తర్వాత మాత్రమే మీరందరూ ఉంటారు. మహిళలకి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ వేదిక దగ్గర ఉన్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్. మనకు ఆనరబుల్ మన సీఎం గారి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. బాబు, జెంట్స్ అందరు వెనక్కి వెళ్ళండి సార్. ఇక్కడ మైక్ దగ్గర ఉన్న వాళ్ళు, స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హంబ్లీ రిక్వెస్ట్ యూ. లేడీస్ కి అవకాశం ఇద్దాం ప్లీజ్. ఓకే, పెర్ఫార్మెన్స్ స్టార్టెడ్. అది చాటే
ఇప్పుడు మహిళా దినోత్సవం మీద ఒక ఏవి ఉంది, దాన్ని ప్రదర్శిస్తారు, చూడాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ స్క్రీన్ దగ్గర మీరు కొంచెం స్క్రీన్ దగ్గర ఉన్న వాళ్ళు కొద్దిగా పక్కకు జరిగితే అందరికి కనపడుతుంది. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అక్కడ అందరూ అభివృద్ధి కూడా చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా మహిళలు అభివృద్ధి చెందాలి. ఏలూరు జిల్లాలో 49,270 స్వయం సహాయక సంఘాలలోని 4,90,088 మంది మహిళలు వివిధ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తూ వారు స్వయం సమృద్ధి సాధిస్తూ తద్వారా వారి కుటుంబ సభ్యులను అభివృద్ధి పరుస్తూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలోని మహిళలు చేతి వృత్తులు, పాడి పశువులు, వ్యవసాయం, పిండి వంటలు, పచ్చళ్ళు విక్రయాలతో ఆగిపోకుండా నూతన పారిశ్రామిక రంగాలలో అడుగుపెట్టి అభివృద్ధి సాధిస్తున్నారు. ఆక్వా రంగం, మిల్లెట్స్, బిస్కెట్స్ ఇండస్ట్రీ, జీడిపప్పు పరిశ్రమ, కోకో చాక్లెట్ పరిశ్రమ, కలంకారీ పరిశ్రమ, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్, బ్యాంబూ ప్రొడక్ట్స్, జూట్ బ్యాగ్ ఇండస్ట్రీ, డైరీ ఇండస్ట్రీ, చింతపండు ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్స్, కోల్డ్ ప్లస్ ఆయిల్. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి మహిళ మిలీనియర్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 12,120 సంఘాలకు 1,234.10 కోట్ల బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వటం జరిగింది. అలాగే 35,560 మందికి 299.21 కోట్ల శ్రేణిధి ద్వారా రుణాలు ఇవ్వటం జరిగింది. జిల్లాలో ఉన్నతి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,633 మంది ఎస్సీ ఎస్టీ మహిళలకు 10.27 కోట్లు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగింది. పిఎం అజయ్ పథకం ద్వారా 234 మంది ఎస్సీ ఎస్టీ మహిళలకు 3.37 కోట్ల విలువైన వాహనాలు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో పిఎంఈజీపీ ద్వారా 72 యూనిట్లు 4.82 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగింది. జిల్లాలో పిఎంఎఫ్ఎంఈ ద్వారా 81 యూనిట్లకు 7.16 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగింది. ప్రతి మహిళ పారిశ్రామికవేత్త కావాలి అనే గౌరవ ముఖ్యమంత్రి వారి ఆకాంక్షను నెరవేర్చుటకు జిల్లాలోని మహిళలకు శిక్షణ మరియు సాంకేతిక అభివృద్ధి సాధించుటకు వనరులు సమకూర్చడం జరుగుతుంది. మీకు తెలుసా, మన జిల్లాలోని మహిళల శక్తి స్వయం సహాయక సంఘాల మొత్తం పొదుపు 940 కోట్లు. సభ్యులు తీసుకున్న రుణాలు మొత్తం 3,768 కోట్లు. తీసుకున్న రుణాల రికవరీ శాతం 99%. మహిళలు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే మహిళలు. ఎదగలేరు అన్న స్థాయికి నవ్విన వాళ్ళ చేత ఇవాళ శబాష్ అనిపించుకున్న స్థాయికి మేము ఎదిగాము. నమస్కారం, నా పేరు దుర్గా, నా భర్త పేరు కోటేశ్వరరావు, నాకు 2 పిల్లలు, సాయి కుమార్, సుబ్రహ్మణ్యం. పూర్వకాలం రోజులు కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళటం అని మా పెద్దవాళ్ళు గాని మా హస్బెండ్ గాని నిరాకరించారు. లేదు నేను జాయిన్ అవుతాను అని 50 రూపాయలు పొదుపు చేసుకోవడం జరిగింది ఒక 6 నెలల వరకును. దాని నిమిత్తం మాకు బ్యాంక్ నుంచి ఎస్బిహెచ్ మా గ్రూపు, శ్రీరామ గ్రూపు 10 మంది సభ్యులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు ఒక 50,000 లోన్ ఇవ్వడం కూడా జరిగింది. మొదట 2019లో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. 10,000తో స్టార్ట్ అయ్యి 30 లక్షల వరకు మేము బిజినెస్ చేయడం జరుగుతుందండి. అసలు యాక్చువల్ గా అయితే మేమే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అలా కాకుండా ఒకళ్ళే మా దగ్గరకు వచ్చి కాజు ఉందా, పప్పులు ఉన్నాయా, తిరిగింజలే కాకుండా మినపప్పు, కందిపప్పు, చింతపండు ఇవి కూడా చేయగలుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇవి ఉన్నాయండి అని ఆర్డర్ తీసుకోవడం కూడా జరుగుతుందండి మా దగ్గర. ఇవాళ నన్ను ఒక స్టేజ్ కి తీసుకొచ్చిందంటే కేవలం మెప్మా వల్లేనండి. మెప్మా వల్లే సాధ్యం అయ్యింది. మెప్మా లేకపోతే అసలు నేను ఎవరినన్నది కూడా ఎవరికి తెలియదు ఇప్పటి వరకు.
సమాజంలో చాలా గుర్తింపు వచ్చిందండి. నవ్విన నాప చేయను పండుతాదన్న దానికి కేవలం ఉదాహరణ నేనే. ఎందుకంటే ఒకప్పుడు 2003లో నన్ను చూసిన నవ్విన వాళ్ళు 2025 నాటికి తలెత్తుకునేలాగా మా కాళ్ళ మీద మా సొంత ప్రయోజనంగా నిలబడగలరు. కరోనా టైంలో కాజు బిజినెస్ ఆగిన వాళ్ళని ఫ్రూట్స్ బిజినెస్ ఆల్రెడీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి అది మనకి బెనిఫిట్ అయ్యిందండి. అలాగా ఆ 2 సంవత్సరాలు సపోటా గానీ జామ కానీ మేము తెచ్చుకుని అమ్ముకుని బొప్పాయితో సహా అంటే 2 బిజినెస్లు చేయటం మూలంచి మేము కాజు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఫ్రూట్స్ ఆపేసాం. అలాగే కరోనా టైంలో కాజు ఆగింది కాబట్టి ఈ ఫ్రూట్స్ బిజినెస్ వల్ల ఆ 2 సంవత్సరాలు మాకు ఎటువంటి ఇబ్బంది కానీ దేనికి కానీ లేదండి. కొనటం అమ్మటం వరకు ఆగిపోకుండా ఒక ఫ్యాక్టరీ పెట్టుకుని దాని ద్వారాగా మనకి ఈ కామర్స్ ద్వారా కొనుగోలు ఉత్పత్తులు ఆన్లైన్ ద్వారా మన బిజినెస్ ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి. వ్యాపార అభివృద్ధి ఓన్లీ బస్తాల వరకు కొనుగోలు వరకు రైతుల వరకే కాదు, స్టేట్ లెవెల్లో తీసుకెళ్లాలి అన్న అభిప్రాయం అయితే ఉందండి మాకు. ప్రాణరాసహిలో నేను ఏపీ మొత్తంలో 100 మందిలో ఒక సభ్యురాలుగా సెలెక్ట్ అవడం అన్నది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇవాళ 30 లక్షలతో బిజినెస్ చేసి 50 లక్షల వరకు టర్న్ ఓవర్ మేము చేస్తున్నాం. నెలకొచ్చి ₹1,00,000 ఆదాయం వరకు లబ్ధి పొందుతున్నాం. ఇంత చేసిన మెప్మాకి అలాగే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారు కొందరైతే వ్యాపారాల్లో రాణిస్తున్న వారు మరికొందరు. అదే సమయంలో మరికొందరు మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి పెడుతున్నారు. తమతో పాటు మరో 4గురికి ఉపాధి కల్పిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి జాబితాలోకే వస్తారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం పాత రావిచర్ల గ్రామానికి చెందిన సౌభాగ్యం. రాష్ట్ర గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మాత్యులు మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన జాయింట్ కలెక్టర్ శ్రీ అభిషేక్ గౌడ గారిని వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నూజివీడు సబ్ కలెక్టర్ గారు శ్రీమతి కుమారి బొల్లిపల్లి వినూత్న గారిని వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మండల పరిషత్ అధ్యక్షులు ఆరేపల్లి శిరీష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నూజివీడు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రామశెట్టి త్రివేణి దుర్గా గారిని వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. జడ్పీటీసీ సభ్యులు మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ జి కృష్ణరాజు గారిని వేది మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సో ఇంకా ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి జడ్పీటీసీ ఎంపీపీలు ఉంటే వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మిగిలిన వాళ్ళందరూ కూడా వేదిక ముందున్నటువంటి చైర్స్ లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాము. మాతృదేవో భవ అంటే అమ్మ. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయవలసిన గౌరవ మంత్రివర్యులు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఎంపీపీ గారిని ఆహ్వానిస్తున్నాం.
సమానమని మొదటగా అమ్మకి గౌరవం దక్కాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మన దేశం దానిని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమం సాధికారత కోసం ఎన్నో పథకాలు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ప్రతి మహిళ ఒక యోధిరాలుగా తన ఇంటి బాధ్యతలతో కొంతమంది, అలాగే సమాజ బాధ్యతల్లో కొంతమంది, అలాగే రాజకీయ భవిష్యత్తు కోసం కొంతమంది పనిచేస్తున్నటువంటి ప్రతి మహిళ అందరి దృష్టిలో ఒక యోధురాలు. ఆ విధంగా ఇక్కడ ప్రజెంట్ అయినటువంటి యోధురాలందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మన మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారి గురించి ఒక స్పెషల్ ఏవి ఉంది, దాన్ని ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రుణాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ముందుకు నడుపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బాటలోని నూజివీడు నియోజకవర్గ రథ సారథి మన కొలుసు పార్థసారథి గారు తూచా తప్పకుండా నడుస్తున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మహిళలను ఆర్థికంగా ముందుకు నడపాలని, బాలికలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని, విద్యార్థి దశలో ఉన్న బాలికలకు నేడు చేయూతనిచ్చి పౌష్టికాహారాన్ని ఇచ్చి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మంచి సమాజం నిర్మాణమవుతుందనే ఉద్దేశంతో మంత్రి పార్థసారథి పరితపిస్తున్నారు. నూజివీడు నియోజకవర్గంలో ఈ 20 నెలల పాలనలో 291 డ్వాక్రా గ్రూపులకు 34.86 కోట్ల రూపాయల రుణాలు అందించి మహిళలను మహారాణులుగా నిలబెట్టారు మన పార్థసారథి గారు. అంతేకాదు, నూజివీడు నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తరగతి చదివే విద్యార్థుల్లో బాలికలను దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ పరీక్షలకు 3 నెలల ముందు నుండి సొంత నిధులతో వారి తండ్రి మాజీ పార్లమెంటేరియన్ స్వర్గీయ కొలుసు పెదరెడ్డయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యువ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి పేరు మీద నారా లోకేష్ విద్యామృతం పేరుతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. నియోజకవర్గంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైన సందర్భంలో యువ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసుపత్రిలోని బాలింతలకు కాటన్ చీరలు, పిల్లలకు ఉయ్యాలలు, బేబీ కిట్లు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు మన మంత్రివర్యులు పార్థసారథి గారు. ప్రతి సంక్షేమ పథకంలోనూ మహిళలు ప్రధానంగా ప్రయోజనం పొందేలా చూస్తూ వారి ద్వారా కుటుంబాలను ఆర్థికంగా ముందుకు నడపాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు మన ప్రియతమ మంత్రివర్యులు పార్థసారథి గారు. నూజివీడు పట్టణంలోని ఎంటీ కాలేజీలో బాలికల కోసం 4 లక్షల రూపాయలతో ఆర్వో ప్లాంటు మరియు టాయిలెట్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లను సొంత నిధులతో ఏర్పాటు చేశారు మన మంత్రి సారథి గారు. నూజివీడులోని ప్రభుత్వ బాలికల హై స్కూల్లో 92 లక్షల రూపాయలతో 4 గదులు నిర్మించారు. వాటిలో 3 సైన్స్ ల్యాబ్లు, ఒక లైబ్రరీ రూమ్ ఏర్పాటు చేశారు. బాలికలను ప్రయోగశాలలో ప్రోత్సహించాలని, లైబ్రరీలో పుస్తకాల ద్వారా చైతన్యం చేయాలని, భావి భారతాన్ని నిర్మించే బాలికలను నేడే విద్యారంగంలో బలోపేతం చేస్తే భవిష్యత్తులో మహిళలు ఉన్నత స్థాయికి చేరుతారని, తదనుగుణంగా వారి కుటుంబాలు సైతం ఉన్నత స్థాయిలో నిలబడతాయని, ఫలితంగా దేశాభివృద్ధిలో మహిళలు కీలక పాత్రగా నిలుస్తారనే కోరికతో మంత్రి సారథి గారు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు మహిళల కోసం నిర్వహిస్తూ మహిళా పక్షపాతిగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో ఏ మహిళలకు ఇబ్బంది వచ్చినా సీఎంఆర్ఎఫ్ లేదా ఎల్ఓసి వంటి పద్ధతుల్లో ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రభుత్వ పథకాలను కూడా త్వరితగతిన అందిస్తున్నారు మన సారథి గారు. మహిళల కోసం మంచి చేస్తున్న మన మంత్రివర్యుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మహిళా సాధికారత రథ సారథి మన ప్రియతమ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి. థ్యాంక్ యూ అండి. కేవలం కూటమి ప్రభుత్వమే మహిళా పక్షపాత ప్రభుత్వం కాదు, మన మంత్రివర్యులు కూడా మహిళా పక్షపాతే. మహిళలకు ఎప్పుడూ కూడా ప్రతి మహిళను తన సొంత కుటుంబ సభ్యురాలుగా చిరునవ్వుతో పలకరిస్తూ వారి యొక్క వివరాలను అడిగి వారికి ఉన్నటువంటి ఇబ్బందులను తీరుస్తూ వచ్చినటువంటి మన మంత్రి పార్థసారథి గారికి తరపున మరొకసారి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నూజివీడు మున్సిపల్ కౌన్సిలర్స్ అయినటువంటి మలిశెట్టి ప్రియదర్శిని గారు, కొమ్మని విజయ గారు, వీరందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.
మలిశెట్టి ప్రియదర్శిని గారు, కొమ్మని విజయ గారు, తిరుమలశెట్టి సాధన లక్ష్మీ స్రవంతి, అరికోటి రమాదేవి గారు, జుట్టు మేరీ గారు, మేకల రమాదేవి గారు, అలాగే శీలం పద్మ గారు, కొంపల్లి కృష్ణకుమారి గారు, మాదాసు చంద్రకళ గారు, కుందేటి కస్తూరి గారు, అన్నే విజయరాణి గారు, చల్లగొళ్ల నాగమణి గారు, నెట్ల ఉమామహేశ్వరి గారు, రామిశెట్టి తేజస్విని గారు, నాగమణి గారు, వసుంధరాదేవి గారు, పుసునూరి నాగమణి గారు, యనమదల సృజనా చౌదరి గారు, శ్రీ గొల్లు దుర్గాదేవి గారు, వీరందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అవినయంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నూజివీడు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి శిరీష గారిని మాట్లాడవలసింది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పిలిచారు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నూజివీడు నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే గృహ నిర్మాణ మంత్రివర్యులైన పార్థసారథి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళలు సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అంతేకాదు మొన్న శాసన మండలిలో ఏదైతే జరిగిందో ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవం మీ చేతుల మీదుగా జరగాలని ఆ రోజు చెప్పటం, మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా వారి నియోజకవర్గంలో మహిళలందరినీ కూడా సన్మానించాలి, వారిని ముందుకు ప్రోత్సహించాలని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం అనేది జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా బలోపేతంగా, రాజకీయంగా అనేక విధాలుగా బలోపేతం అవ్వాలని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మహిళలని ముందుకు నడిపించాలి, మంచి కార్యక్రమాల్లో వాళ్ళు ముందుండాలని ఆలోచనతో ఈరోజు మన నూజివీడు నియోజకవర్గంలో మహిళలకు ప్రాధాన్యతని ఇచ్చిన మన కొలుసు పార్థసారథి గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా అన్ని కార్యక్రమాల్లోనూ, గ్రామ అభివృద్ధిలోనూ, అలాగే అనేక మంచి కార్యక్రమాల్లో మహిళలకు ముందు ప్రాధాన్యత అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి గ్రామంలోకి వచ్చినప్పుడు మహిళలకు ఎక్కువగా గౌరవించే వ్యక్తి, మనందరికీ దగ్గరగా తీసుకుని మన పిల్లల్ని పరామర్శించే విధంలోనూ, అలాగే ఏదైనా సమస్య ఉందమ్మా అని అడిగే విషయంలోనూ ఆయన ప్రత్యేక ఆకర్షణ అనేది ఇస్తున్నారు. చాలా సంతోషం అనేది తెలియజేస్తున్నారు సార్. మీ మంచితనం మా అందు ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మహిళలకు ఇంకా మంచిగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మహిళలు ఇంటిలోనే ఉండటం కాదు సార్, అనేక కార్యక్రమాల్లోనూ, మరి కుట్టు మిషన్లు అయితేనేమి, ఉపాధి పనుల్లో అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళ అనేది చాలా బలంగా ఉంది సార్. ఎక్కడా కూడా తగ్గదు అనే విషయము మేము తెలియజేస్తున్నాం సార్. ప్రతి ఒక్క మహిళ కూడా చాలా గర్వంగా తల ఎత్తుకునేలాగా మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలను మరీ ముందుకు నడవాలని ఈ కోరుకునే విషయంలో కూడా చాలా బాగుంది సార్. అలాగే మీరు ఈ నూజివీడు నియోజకవర్గంకి వచ్చినాక అనేక కార్యక్రమాలు చేసి మాకు మంచి అవకాశాలు ఇస్తున్నాను సార్. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అడిషనల్ PS టు హానరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జి అనిత గారిని వేది మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మీరాబీ గారిని కౌన్సిలర్, అలాగే నజిమా గారు కౌన్సిలర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి మన సబ్ కలెక్టర్ గారు కుమారి బొల్లిపల్లి వినూత్న గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. To Honorable Minister Sir, Joint Collector Sir, ఇక్కడ వచ్చేసిన all the public representatives and print and electronic media, all the ladies, women of నూజివీడు వచ్చిన వాళ్ళందరికీ ఇవాళ March 8th ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
బెస్ట్ విషెస్ నేను కన్వే చేయాలనుకుంటున్నాను. సో మీ అందరూ ఇప్పుడు ఒక ఏవి కూడా చూసారు. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026 థీమ్ ఏది ఉంది అంటే రైట్స్, జస్టిస్ అండ్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, గర్ల్ చిల్డ్రన్. సో ఈ లాస్ట్ 7 months ఆఫ్ మై టెన్యూర్ నేను కొన్ని ఏవైతే ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఐడెంటిఫై చేశాం, పోలీస్తో క్లోజ్ కోఆర్డినేషన్లో ఫంక్షన్ చేసి, బీ దట్ సేఫ్టీ, బీ దట్ మన సేఫ్టీ ఫర్ ద ఉమెన్ ఆర్ స్కూల్లో చైల్డ్ మ్యారేజ్కి అగెయిన్స్ట్గా పనిచేసి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో, మన మున్సిపాలిటీ ఉన్న మెప్మా వింగ్తో క్లోజ్ కోఆర్డినేషన్తో వర్క్ చేసి, ఎస్హెచ్జి యూనిట్స్తో ఏదైనా మనం ఒక ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా ఫోకస్ చేస్తున్నారు, 1 ఫ్యామిలీకి ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి ఉమెన్ అని. సో మీతో ఏదైనా యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయించి వర్క్ చేయించవచ్చు ఇంకా టౌన్లో అని నూజివీడు మున్సిపాలిటీతో కూడా వీఆర్ క్లోజ్లీ కోఆర్డినేటింగ్. సో అన్ని డిపార్ట్మెంట్స్ ఆర్ కమింగ్ టుగెదర్. ఉమెన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉంది, గవర్నమెంట్ స్కీమ్స్ రైట్ఫుల్ బెనిఫిషరీస్కి, ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి రీచ్ అవ్వాలని, మీ అందరికీ కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ అండ్ ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్లీ రీచ్ అవుట్ అవ్వడానికి ఆల్ ద గవర్నమెంట్ ఆఫీసెస్ యాక్సెసిబుల్ ఉంది. సో అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ బెనిఫిషరీస్ తీసుకొని మీరందరూ ఫ్యూచర్లో మీరు యూనిట్స్ పెట్టి ఆర్ మీరు ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యి ఫర్దర్ మన గవర్నమెంట్ విజన్ 2047లో అందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని ఇంకా 10 ఉమెన్ అరౌండ్కి మీరు ఎంపవర్మెంట్కి చేయాలి అని నేను విషెస్ కన్వే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఐ విష్ యూ ఆల్ బెస్ట్ విషెస్ అగైన్. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి మన జాయింట్ కలెక్టర్ గారు శ్రీ అభిషేక గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆనరబుల్ హౌసింగ్ మినిస్టర్ సార్, సబ్ కలెక్టర్ గారు, ఎంపీపీ గారు అండ్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఇక్కడ వచ్చిన ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఇక్కడ ఈ మహిళా దినోత్సవంకి వచ్చిన ఆల్ వండర్ఫుల్ మహిళలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో ఈ రోజు మనము ఎవ్రీ ఇయర్ March 8th మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేస్తాము. ఎందుకు ఇది March 8th సెలబ్రేట్ చేస్తామంటే, మనకి అప్పుడు 1919లో వేరే అంటే యూరోప్ అండ్ అమెరికన్ రెవల్యూషన్ జరిగిన టైంలో మహిళలకి రిప్రజెంటేషన్ లేదు అండ్ ఈ లేబర్ మూమెంట్ అని జరిగిన టైంలో అప్పుడు ఒక స్పార్క్ వచ్చింది. అప్పుడు జరిగిన మూమెంట్ వల్ల 1977లో విశ్వ సంస్థ అంటే యునైటెడ్ నేషన్లో అది స్టార్ట్ చేసి ఫార్మల్గా అది ఇన్స్టిట్యూషనలైజ్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము March 8th అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. మేజర్గా దీని థీమ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి రైట్, జస్టిస్ అండ్ యాక్షన్ ఫర్ ఆల్ చిల్డ్రన్, ఆల్ గర్ల్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ అని ఉంది. అంటే మనకి ముందు మీరు చూస్తూ ఉంటే మహిళలు ఇంటి నుంచి బయట వస్తే ఒక మహాపాపం అని ఉన్న టైం నుంచి ఇప్పుడు మహిళలు ఎంటర్ప్రినర్స్ అండ్ మహిళలు అన్ని క్షేత్రాల్లో ప్రధానంగా వర్క్ చేస్తున్నారు అండ్ అచీవ్ చేస్తున్నారు అన్న టైంకి మనం వచ్చాము. సో ఇండియాలో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా డెవలప్మెంట్ ఫర్ ఉమెన్ అంటే మనకి అభివృద్ధి మహిళా కోసం అని ఉన్న ఆ థీమ్ నుంచి ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అని అంటే మహిళా నుంచి అభివృద్ధి అని కాన్సెప్ట్కి ఇప్పుడు రావడం జరిగింది. మన స్టేట్ గవర్నమెంట్ ఆల్సో మహిళలు ప్రధానంగా తీసుకొని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అన్నది చూసుకొని చేస్తున్నారు. సో ఈ మహిళా మీకు ఉన్న రైట్స్ ఏమేమి, మీకు డెవలప్మెంట్ చేయడానికి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సేఫ్టీ గురించి అండ్ మీరు అన్ని క్షేత్రాల్లో బాగా చేయాలి అన్నది ఉన్న ఆ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నది డిస్కస్ చేసి అవేర్నెస్ కల్పించడానికి ఈ మహిళా దినోత్సవం మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది ఈ ఒక్క రోజు మాత్రమే సీమితం కాకుండా ఎవ్రీడే దీని గురించి అవగాహన అన్నది కల్పించాలి. మన న్యూజివీడు నియోజకవర్గంలో మినిస్టర్ సార్ ఆల్సో ఎస్పెషల్లీ ఉమెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో గవర్నమెంట్లో ఆల్సో హానరబుల్ సీఎం సార్ ఆల్సో మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఉమెన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఆల్సో. సో అందరూ మీకు ఉన్న అంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసిన పిల్లల నుంచి స్టార్ట్ చేసి అంటే ఫీమేల్ ఫీటిసైడ్ అని ముందు అంటే భ్రూణ హత్య జరిగి ఉండేది, ఇప్పుడు అదన్నీ తగ్గించడానికి PCPNDT యాక్ట్ అనేది ఒకటి తీసుకువచ్చారు. అప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని మహిళా వృద్ధులు ఎవరెవరు ఉంటారో అక్కడ వరకు డిఫరెంట్ ఫేస్ లో ఉన్న మహిళలందరికీ డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి.
బేటీ బచావో బేటీ పడావో మాతృవందన యోజన ఇలా డిఫరెంట్ స్కీమ్స్ వల్ల మహిళకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మన ఇండియాలో మహిళలకి సపోర్ట్ చేయడానికి స్కీమ్ నుంచి మహిళా నుంచే డెవలప్మెంట్ వస్తుంది అని ఫేస్ కి మనం వచ్చాం కాబట్టి అది చూపిస్తుంది ఎలా డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ అయింది అని. అందరూ ఇలాగే మంచిగా డెవలప్మెంట్ చేస్తూ మీ ఇక్కడ ఉన్న స్కీమ్స్ అన్ని బెనిఫిట్ తీసుకొని ఇంకా డెవలప్మెంట్ పొందాలి అని చెప్తూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ స్టాల్స్ దగ్గర అందరూ కూడా అమ్మ కామ్గా ఉండాలి. స్టాల్స్ దగ్గర అందరూ కూడా వచ్చి కూర్చోండి. ఇప్పుడు మన మంత్రివర్యులు మాట్లాడతారు, ఈ లోపల మీరు అందరూ కూడా వచ్చి కూర్చోవాలి. కూర్చోండి అమ్మా, మీరు కూడా కూర్చోండి. స్టాల్స్ దగ్గర నుంచి అందరూ ముందుకు వచ్చేయండి. ఇప్పుడు మన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ కొల్లు పార్సాల సార్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఏంటమ్మా చాలా సైలెంట్గా ఉన్నారేంటి? అంతా మీ ఈరోజు మహిళా దినోత్సవం, అందరి ముఖాల్లో సంతోషం నవ్వు అంతా ఉండాలి. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఒక మహిళకి బిడ్డగా, ఒక మహిళకి భర్తగా, ఒక మహిళకి మావగా, దాదాపు 1,20,000 మంది మహిళలతో ఆశీర్వాదం పొందిన శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడి సమాజంలో మీరు సాధించిన విజయాలు కానివ్వండి, ఎంతో గొప్ప సంస్కృతి కలిగిన ఈ భారత సమాజానికి ఈ దేశంలోని మహిళలు ఏ విధంగా వెన్నుముకగా ఉండి భారతదేశ సంస్కృతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా గుర్తు చేసుకుని భవిష్యత్తులో ఏ విధంగా మహిళలకి సాధికారత కల్పించాలి, మహిళల యొక్క పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా మీతో పంచుకుంటానికి మీ ముందు నిలబడ్డానని చెప్పేసి మెదకిసేవన్నీ మనం చేస్తామని. నేను ఒకప్పుడు మనం చూసాం, మన కళ్ళ ముందే మన తల్లులు కానీ మన సోదరిమణులు కానీ ఏ విధంగా మార్పు చెందుతూ వారి జీవన శైలిలో ఏ విధంగా మార్పు వచ్చింది మనందరం కూడా ఈ గ్రామీణ వాతావరణంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు కేవలం పాలు పెతకటం, కుటుంబానికి వంట వండి పెట్టడం, లేకపోతే పిల్లల్ని సాకటం, లేకపోతే ఇల్లు ఊడ్చుకుని ఏదో కుటుంబాన్ని చూస్తానికే పరిమితమైన మహిళ ఈరోజు ప్రపంచాన్ని వెళ్ళే స్థితికి ఎదిగిందంటే అది స్వయం శక్తితో వచ్చిందని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తాను. ఏ విధంగా ఈరోజు మన కుటుంబ ఏదైతే ఉందో మన కుటుంబ వ్యవస్థ అందరూ కూడా అమెరికా వెస్టర్న్ కంట్రీస్ కి మోజుపడ్డ వాళ్ళందరూ కూడా వెస్టర్న్ కంట్రీస్ సమాజం కూడా ఈరోజు భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులవుతుందంటే, భారతీయ కుటుంబ వ్యవస్థ పట్ల ఆకర్షితులవుతుందంటే ఆ ఘనత అంతా కూడా మీదే అని చెప్పేసి మెదకి సెవెనింగ్గా మనం చేస్తామని. నేను ఎన్ని కష్టాలు వచ్చినా భర్తలు పురుషాహంకారంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా పిల్లల్ని చక్కగా చూసుకుంటూ కుటుంబాన్ని చక్కగా మరి అభివృద్ధి చేసుకుంటూ మీరు పోషించిన పాత్ర మరవలేదని చెప్పేసి ఒక కొడుకుగా నేను మీ అందరికి కూడా మనం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. మరి ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో మహిళలు పాత్ర కూడా గణనీయంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. అనేక సందర్భాల్లో నిరూపితమైంది, పురుషుల కంటే కూడా మహిళలే ఏ కార్యక్రమానైనా సరే సమర్థవంతంగా నిర్వహించగలరనేది చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పేసి మనం చేస్తామని. నేను మీరు బ్యాంకులకు వెళ్ళండి, ఈరోజు
ఈ ఎస్హెచ్జి గ్రూపులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాకముందు మహిళ అనేవాళ్ళు బ్యాంకు గడప తొక్కే పరిస్థితి ఉండేది కాదు. కేవలం పురుషులకు మాత్రమే రుణాలు ఇవ్వటం లేకపోతే కంపెనీలకు రుణాలు ఇవ్వటం జరిగేది. కానీ ఎప్పుడైతే ఈ ఎస్హెచ్జి గ్రూప్ని ఒక విప్లవంలాగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో, ఈరోజు కొన్ని బ్యాంకు శాఖలైతే కేవలం మహిళలతో నిండిపోయి పురుషులకి స్థానం లేని పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు బ్యాంకర్స్ కూడా పురుషులకి వ్యక్తిగత లోన్లు ఇచ్చే కంటే డ్వాక్రా వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి చాలా ముందుకు వస్తున్నారంటే వారు బాధ్యతగా వారి ఆర్థిక పరిస్థితిని నిర్వహించడం కారణం అని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. నేను మహిళలకి అప్పులు ఇస్తే ఎక్కడికి పోవు, మహిళలు దేనికైతే రుణం తీసుకుంటారో వారికి వాడుకుంటానికే కాకుండా వారి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, కుటుంబ కష్టాలు తీర్చుకోవటానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి అంటే ఒక ఉపయోగకరమైన ఖర్చు చేస్తారనే నమ్మకం బ్యాంకర్లో ఉందని చెప్పేసి కూడా మీకు సవినీగా మనం చేస్తాను. అదే పురుషుడికి ఇస్తే దేనికోసమైతే తీసుకుంటారో దానికి సగం ఖర్చు పెట్టి మిగతా సగాన్ని జల్సాలకి వాటికి వీటికి ఖర్చు పెట్టి ఆఖరికి తిరిగి చెల్లించేటప్పటికి డిఫాల్ట్స్ అయ్యే పరిస్థితిని మనం చాలా చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైనా కంపెనీలు తీసుకోండి, ఆ కంపెనీలు కూడా పురుషుల కంటే కూడా పురుషులతో పోటీగా ఆ కంపెనీలను నిర్వహించి కంపెనీలని ప్రపంచ స్థాయి కంపెనీలుగా మార్చిన ఎగ్జాంపుల్స్ కూడా కోకోలు ఉన్నాయని చెప్పేసి మీదకి మనం చేస్తాం. దాంట్లో ఒక ఉదాహరణ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, ప్రియతమ మన యువ నాయకుడు లోకేష్ గారు, ఇద్దరి సత్యమనులు కూడా హెరిటేజ్ని ఎంత చక్కగా నిర్వహిస్తున్నారో ఇది ఒక మన మధ్యలో ఉన్న ఉదాహరణ అని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తాను. ఈరోజు సమాజం ఆలోచించాల్సింది, మహిళలకి సాధికారత కనుక కలిగించినట్లయితే, సాధికారత అంటే స్వేచ్ఛ కల్పించడం, అన్ని విషయాల్లో కూడా వారి అభిప్రాయాల్ని గౌరవించటం, వారికి పురుషులతో సమానంగా గౌరవం కల్పించటం, వారు విద్యా అవకాశాలే కాకుండా ఉపాధి అవకాశాల్లో కూడా పురుషులకి సమానంగా వారికి అవకాశం కల్పించడం ఈ మహిళా సాధికారత యొక్క ఉద్దేశం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఈరోజు ఈ ప్రభుత్వం మరి అనేక విధాలుగా మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంవత్సరం నుంచి కూడా మహిళా సాధికారత మీద, మహిళా అభ్యుదయం మీద, మహిళల అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తాను. నేను 1997 సంవత్సరాన్ని ప్రత్యేక సంవత్సరంగా గుర్తించి ఆ సంవత్సరాన్ని మహిళల అభివృద్ధి సంవత్సరంగా మరి అనౌన్స్ చేశారంటే ఆయనకి మహిళల అభివృద్ధి మీద ఉన్న ఆపేక్ష లేకపోతే చిత్తశుద్ధి ఏంటో అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మహిళలకి ప్రత్యేకమైన హక్కులు కల్పించడంలోనే ఈ పార్టీ మరి నిలబడిందని చెప్పేసి కూడా మీకు సవినీగా మనం చేస్తాను. మీ అందరూ కూడా మా దగ్గరికి చాలా ఆస్తి తగాదాలు వస్తాయి, అన్న చెల్లెలు తగాదాలు, లేకపోతే రకరకాలుగా. మొట్టమొదటిగా మేము అడిగేది ఏంటంటే, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెళ్ళయిందా, ముందు పెళ్ళయిందా అని చెప్పేసి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు మహిళలకు హక్కు ఉండేది కాదు. కాబట్టి స్ట్రైట్ గా ఆ సమస్యని పరిష్కరించడానికి మీకు హక్కు లేదమ్మా అని చెప్పేస్తానికి ధైర్యం చేయగలం. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు 1986 సంవత్సరంలో ప్రత్యేకంగా తల్లిదండ్రుల ఆస్తిలో, పూర్వీకుల ఆస్తిలో కొడుకులతో సమానంగా కూతుర్లో కూడా హక్కు ఉందని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి మహిళని గౌరవించిన ఘనత మన ప్రియతమ నందమూరి తారక రామారావు గారిని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తాను. అంతేకాకుండా ఆయన ఉన్నప్పుడే ఈ మన లోకల్ బాడీస్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి రిజర్వేషన్ కల్పించడం, మొట్టమొదటిగా మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఆనాడే ఎన్టీ రామారావు గారు 9% రిజర్వేషన్ ఇవ్వటం మూలంగా పంచాయతీ సర్పంచ్లు కానివ్వండి, జిల్లా పరిషత్లు కానివ్వండి, కౌన్సిల్స్ కానివ్వండి అనేక అవకాశాలు, రాజకీయ అవకాశాలు కూడా లభించినని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీన్ని ఇంకా ఎస్కలేట్ చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్ళి అనేక అవకాశాలు కల్పించడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళలకి చట్టసభల్లో కూడా స్థానం కల్పించాలి, పార్లమెంటు మెంబర్స్గా
అదేవిధంగా శాసనసభ్యులుగా శాసన మండలి సభ్యులుగా 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తామని నేను. మరి ఈరోజు ఈ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల్ని మరి ఎస్హెచ్జి ద్వారా మరి మీకు రుణాలుగా ఇప్పించి మీరు మీ కాళ్ళ మీద ఆర్థికంగా నిలబడాలి. ఎవరో భర్త మీదో అత్త మీదో లేదా కొడుకు మీదో ఆర్థిక అవసరాల కోసం ఆధారపడకూడదు. ప్రతి రూపాయికి లేదా ప్రతి ఖర్చుకి కూడా భర్తని చేయిజాచి అడిగాల్సిన పని ఉండకూడదు. మహిళే భర్తకి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండాలనే ఒక లక్ష్యంతో మరి ఈ ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నానని చెప్పేసి మనం చేస్తాను. నాకు అప్పుడప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది, నేను మరి మన పూర్వీకులు మన నాయనమ్మల్ని అమ్మమ్మల్ని చూసిన తర్వాత ఈ భారతదేశ ఆర్థిక ఆలోచనలు ఏదైతే ఉన్నాయో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ప్రపంచం ఆర్థికంగా కుదేలైపోయింది, వరల్డ్ ఎకానమీ పడిపోయింది అని చెప్పిన పరిస్థితుల్లో కూడా భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎటువంటి భయం లేని పరిస్థితుల్లో ఉంటుంది. కారణం ఏంటంటే మన నాయనమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ భర్తలు సంపాదించుకొచ్చిన డబ్బుల్ని వృధా చేయకోకుండా ఒక 100 రూపాయలు వస్తే ఒక 50 రూపాయలని కుటుంబ ఖర్చులకి ఖర్చు పెట్టి 50 రూపాయలని ఒక 25 రూపాయలు సూర్లో పెట్టిద్ది, ఒక 25 రూపాయలు జాడీల్లో పెట్టిద్ది, ఒక 25 రూపాయలు బియ్యం డబ్బాల్లో పెట్టి ఎక్కడ అడుగును పెట్టిద్ది. ఆఖరికి కష్టకాలం వచ్చినప్పుడు పిల్లల చదువుల కోసం తప్పనిసరి అవసరాల కోసం ఆ సూర్యులో నుంచి ఆ 25 రూపాయలు తెస్తుంది, ఆ జాడీల్లో నుంచి 25 రూపాయలు తెస్తుంది, ఆ బియ్యంలో నుంచి 25 రూపాయలు తీసి ఆ కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కించే అలవాటు ఏదైతే ఉందో మహిళల్లో, అదే ఈ భారతదేశ ఆర్థిక మూలాలకి కారణం అని చెప్పేసి కూడా నేను వ్యక్తిగతంగా గట్టిగా నమ్ముతానని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఇటువంటి ఏదైతే దాచుకోవాలి, మన దగ్గర ఉన్న వనరుల్ని మన వినియోగంలో కూడా జాగ్రత్తగా పడాలనే విషయంలో మన భారత మహిళ ప్రపంచంలో అని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు పురుషులు ఎన్ని తందనాలు ఆడినా కూడా కుటుంబాన్ని గౌరవంగా సమాజం ఒక గ్రామంలో పురుషుడు ఎంత తందనాలాడి తైతెక్కలాడినా కూడా ఆ మహిళ నిర్వహించే ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఆ పిల్లలు పురుషుడు భర్త తండ్రి ఏ విధంగా చేసినా కూడా ఆ తల్లి పెంపకంలో పిల్లలు చక్కగా తయారైన కుటుంబాలు మనం చాలా చూస్తామని చెప్పేసి మనం చేస్తాం. మన భవిష్యత్తులో ఈ మహిళల్ని మరి సమాజంలో పురుషులకి సమానంగా అవకాశాలు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్త, ఇది వినటానికి లేకపోతే మన వ్యతిరేకులు నవ్వుకోవటానికో లేకపోతే విమర్శించడానికో ఒక ఆధారంగా కనపడచ్చు, కానీ దూరంగా ఆలోచించే వాడికి మాత్రమే అర్థమవుతుంది. ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్త 1 కోటి రూపాయలు 50 లక్షలు ఖర్చు పెట్టినోడే కాదు పారిశ్రామికవేత్త. ఎవరైతే కొంత పెట్టుబడి పెట్టి తన కాళ్ళ మీద తను నిలబడి ఇంకొకరికి కూడా ఉపాధి కల్పించి ఏదైతే కార్యక్రమం చేస్తాడో ప్రతి ఒక్కడు కూడా పారిశ్రామికవేత్త అని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు ఉంటారు. మీరుంటారు మహిళలు, చక్కగా పాలు ఒకప్పుడు నెయ్యి ఊర్లో నుంచి తీసుకెళ్లేవాళ్ళం. మేమంతా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వెనపోస కొని చక్కగా ప్లాస్టిక్ దాంట్లో కట్టి హైదరాబాద్ పంపించేది, చక్కగా స్వచ్ఛమైన నెయ్యి. అదేవిధంగా ఈరోజు పాడి పరిశ్రమ పూర్తిగా మహిళలు నడుపుకోగలరు. సో పారిశ్రామికవేత్తగా ఆ తల్లి ఒక 2 గేదెల్లో 3 గేదెల్లో 4 గేదెల్లో పెట్టి చేసుకోగలరు. మిషన్ కుట్టడంలో కూడా అనేక రకాలమైన ఎత్తగా తయారు కావచ్చు. ఇందాక చూసే వంటిండ్లు ఒక మగాయన ఉండేవాడు, 3-4 ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకంటే అది నొక్కాలి కదా, అరిసెలు నొక్కాలంటే ఆడవాళ్ళు కొద్ది కష్టం బలం. అంటే మీరు కూడా మర్చిపోయి ఉంటారు అరిసెలు వండుతాం. మీకు కూడా ఎవరికి రాదు కదమ్మా, కొంతమందికే వచ్చామని. ఆ రోజుల్లో చక్కగా ఎవరో పురుషుడు కొద్ది బలంగా ఉన్నాడు, నొక్కాలంటే నూనె అంతా పోతానికి చాలా బలంగా నొక్కాలి ఆ గరిట్లో, బారు గరిట్లో పెట్టి. సో వాళ్ళంతా పెట్టి అన్ని మన ఇంట్లో ఉండేవాళ్ళు, బూరెలు ఉండేవాళ్ళు, అన్ని ఉండేవాళ్ళు. ఈరోజు ఈ ఆధునిక సమాజంలో ఉన్న సమస్యలు కానివ్వండి, లేకపోతే ఉన్న వనరులు కానివ్వండి, వాటి మూలంగా వండుకోవటానికి సాధ్యం కాక ప్రతి ఒక్కరు కూడా షాపుల్లోనే తెచ్చుకుంటున్నారు. మా ఇంటి పక్కన సుగ్రా ఫుడ్స్ అని ఉంది. అసలు సంక్రాంతి చూస్తే మా ఇంటి దొడ్లో కూడా వాళ్ళే కార్లు పెట్టేసుకుంటారు. అంటే ఈ అలవాటు పడ్డారు కాబట్టి
మీరందరూ ఇల్లు ఆ షాపులు ఎక్కడ తీసుకుంటారు? మీలాంటి వాళ్ళు వండినవన్నీ కూడా తీసుకుని వాళ్ళ షాపుల్లో అమ్ముకుంటారు. కాబట్టి మీరు దీనికి చాలా భవిష్యత్తులో ఇది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా డ్వాక్రా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే మీకు ఆర్థిక సాయం చేసి బ్యాంకుల నుంచి ఇవన్నీ కూడా తయారు చేయించాలనేది ఈ కానివ్వండి, పిండి వంటలు కానివ్వండి, ఇందాక ఎవరో చెప్పారు రకరకాల డ్రింక్స్ కూడా తయారు చేస్తున్నారు. మిమ్మల్ని అందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మీ అందరికీ శ్రవణీయంగా మనం చేస్తాను. అంతేకాకుండా మహిళల రక్షణలో కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెడుతుందని చెప్పేసి మనం చేస్తాం. మీరు ముఖ్యమంత్రి గారు స్పీచెస్ లో చాలా సార్లు ఉంటారు, ఏ మహిళనైనా సరే చేస్తే ఆఖరి రోజు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు విన్నారో మీరు టీవీలో ఒకసారి చూడమని చెప్పేసి మీకు మనం చేస్తాను. అదేవిధంగా మన లోకేష్ గారు కూడా ఆఖరికి పాఠ్య పుస్తకాల్లో కూడా పురుషులకి సమానంగా మహిళలకు సమానంగా పురుషులు కూడా ఇళ్లలో పని చేయాలి అనే పాఠ్యాంశాలని మరి తీసుకొచ్చారంటే మరి ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి మహిళల సంక్షేమం పట్ల కానివ్వండి, మహిళా గౌరవం పట్ల కానీ ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి మీ అందరికీ శ్రవణీయంగా మనవి చేస్తూ, మరి మన నియోజకవర్గంలో కూడా మహిళలకి ఏ సమస్య వచ్చినా కూడా మరి తప్పకుండా మేము పట్టించుకుంటాము. నా సాయశక్తిలో మీ సమస్యని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడ కూడా నూజివీడు నియోజకవర్గంలో కానీ ఏలూరు జిల్లాలో కానీ మహిళ ఎటువంటి వివక్షకు కూడా గురి కాకుండా పురుషులకి సమాన అవకాశాలు, పురుషులతో పాటు సమాన అవకాశాలు కలిగే విధంగా ఎవరు ముందుకు వచ్చినా కూడా కల్పిస్తామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు స్త్రీ శక్తి ఉచిత బస్సు పెట్టారు. మీరు అందరూ ఏమనుకుంటారంటే ఏదో ఓట్ల కోసం బస్సు పెట్టారు కదా అని అనుకుంటారు. కాదు, ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఏమిటి? జనరల్గా ఏంటంటే ఒక పేద కుటుంబంలో పిల్లోడినైతే ఎక్కడికైనా పంపించి చదివిస్తారు, కానీ పాపని పంపించి చదివించాలంటే ఖర్చు గురించి ఆలోచిస్తారు. ఎందుకులే అంత ఖర్చు, ఫీజు కట్టాలి, బస్ ఛార్జీలు ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలి, మళ్ళీ అక్కడెక్కడ హాస్టల్లో పెడితే పాప గౌరవం సేఫ్టీ ఏంటి, రక్షణ ఏమిటి, రకరకాలుగా ఆలోచించి ఆడపిల్లల్ని చదువులకి కానీ లేదా చిన్న చిన్న ఉద్యోగాలకి దూరం చేసే పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉచిత బస్సు ఇచ్చారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన నూజివీడోళ్ళు ఏలూరు వెళ్ళొచ్చు, విజయవాడ వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని మళ్ళీ సాయంత్రం కల్లా ఇంటికి తిరిగేయచ్చు. మన ఆడపిల్లలు ఇక్కడ దగ్గరలో కాలేజీ లేకపోయినా కూడా ఏలూరులో ఏదైతే కాలేజ్ ఉందో లేకపోతే బెజవాడలో ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజీలో చేరి చక్కగా వెళ్ళి మళ్ళీ వెంటనే కుటుంబానికి ఎటువంటి భయం లేకోకుండా తిరిగి వచ్చే విధంగా మరి ఈ స్త్రీ శక్తి ఉచిత బస్సుని వినియోగించుకోవాలన్నది మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన చెప్పేసి మీ అందరికీ శ్రవణీయంగా మనం చేస్తాను. ఒకప్పుడు మహిళలకు రిజర్వ్డ్ సీట్లు అని చెప్పేసి 2 సీట్లు రాసేవాళ్ళు అనమా, గుర్తుందా మీకు? ఈరోజు పురుషులకు రిజర్వ్ చేసిన సీట్లు అని చెప్పేసి ఆర్టీసీ బస్సులో రాసే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. మరి రాష్ట్రంలో ఏ ఊర్లో తిరణాలు జరుగుతున్నా, ఏ ఊర్లో దేవుడి సంబరాలు జరుగుతున్నా కూడా విపరీతంగా ఇంత ముందు ఒక 10 మంది వస్తే ఈరోజు 15 మంది వచ్చాయంటే దాదాపు 150 మంది వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఈ ఉచిత బస్సు యొక్క కారణం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తారు. అందరు కూడా ఈ దైవ క్షేత్రాలు పుణ్యక్షేత్రాలని మరి ఒకప్పుడు తిరుపతి వెళ్ళాలంటే అదొక పెద్ద కార్యక్రమం. మా కుటుంబంలో డబ్బులు పోగు చేసుకుని కుటుంబం అందరికి కూడా ఆ బస్ ఛార్జీలు పోగేసుకుని అవన్నీ కూడా చేసుకుని ఆలోచించాల్సిన పరిస్థితి. ఈరోజు ఆలోచన ఎక్కర్లా. తిరుపతి వెళ్ళాలనుకుంటే రేపో ఎల్లుండో మంచి రోజు చూసుకుని బస్సు ఎక్కేస్తున్నాయి. అదేవిధంగా ఎక్కడన్నా కుటుంబ ఫ్యామిలీస్ ఉన్నాయంటే, ఫంక్షన్స్ ఉన్నాయంటే ఇంతకుముందు ఆయన ఒక్కడే చక్కగా తెల్ల పంచి కట్టుకుని వెళ్ళేవాడు. ఈరోజు అక్కర్లా. ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా మనం చక్కగా సింగారించుకుని ఏ ఫంక్షన్కి అయినా సరే కుటుంబంలో ప్రతిరోజు వచ్చిందంటే మహిళలకి సమాన అవకాశాలు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. ఈరోజు ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా మనం ఇల్లు ఇస్తున్నాం, ఆ ఇళ్ళని కూడా మహిళల పేరు మీద పెడుతున్నాం. ఎందుకంటే పురుషుడికి పెడితే ఎక్కడ తాకట్టు పెట్టేసి తందనలాడతాడు అన్న భయం. అందుకని మరి మహిళా సాధికారిత ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మహిళలకి అన్ని రంగాల్లో కూడా పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు మీరు డయాస్లు చూస్తే కేవలం బిక్కుమంటూ ముగ్గురు కూర్చుని ఉన్నాం, మగవాళ్ళం. అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. కాబట్టి మీరు కూడా రేపు నేను జాయింట్ కలెక్టర్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను.
ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఆయన కొంచెం ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పెట్టారు, ఇంటర్నేషనల్ మెన్స్ డే ఎందుకు పెట్టలేదని చెప్పేసి, అది కూడా ఒకవేళ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మా మెన్స్ డే కోసం కూడా మీరు పోరాటం చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ, మరి భవిష్యత్తులో ఈ దేశ మహిళ ప్రపంచాన్ని వెళ్ళే స్థాయికి ఎదగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా వివిధ రంగాలలో అనుభవం తర్వాత ప్రగతి వాళ్ళ యొక్క కష్టంతో సాధించి వాళ్ళ యుక్తితోటి శక్తితోటి సాధించినటువంటి కొంతమంది మహిళల్ని మనం ఇక్కడ గౌరవించుకుందాం. వాళ్ళ పేర్లని పిలవడం జరుగుతుంది. వారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందు అందరూ కూడా ఒకసారి వచ్చి పక్కన ఇక్కడ నిలబడి ఉంటే పిలిచినప్పుడు నేరుగా రావడానికి వీలవుతుంది. ఒక్కొక్కరిని పిలవడం జరుగుతుంది. అనంతలక్ష్మి గారు, రిటైర్డ్ టీచర్ అండ్ సోషల్ వర్కరు, వీరిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. కోరుతున్నాను. అట్లాగే డాక్టర్ పావని ఉడత, వీరు IIIT కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోఆర్డినేటర్ క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్, వీరిని కొంచెం వెనక్కి దగ్గర. తర్వాత నాగార్జున దేవ్ గారు, సో మొదట అనంతలక్ష్మి గారు. అనంతలక్ష్మి గారు, సో వీరు రిటైర్డ్ టీచర్ మరియు సోషల్ వర్కరు, వీరు ఇతోధికంగా సేవ చేస్తున్నారు. సో వారిని సార్ గుర్తించి వారికి ఇంకా వారి సేవలను మెరుగుగా చేయాలనే ఉద్దేశంతో ఇంకా మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ఈరోజు మన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వారిని గౌరవిస్తున్నారు. అలాగే డాక్టర్ ఝాన్సీ రాణి గారు, వీరు సో నెక్స్ట్ అనంతలక్ష్మి గారు. ఓకే ఓకే వచ్చున్నారా? తర్వాత డాక్టర్ పావని ఉడతా పావని గారు, డాక్టర్ ఉడతా పావని గారు, మీ పేరమ్మా? తర్వాత డాక్టర్ నాగార్జున దేవి గారు, తర్వాత వేదాంతం ఉడతా పావని IIIT నూజివీడు IIIT కాలేజీలో కంప్యూటర్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కోఆర్డినేటర్ క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్, వీరు ఇతోధికంగా పిల్లలకి వారి యొక్క ప్రతిభని బయటికి తీసుకురావడంలోనూ మంచి ప్రతిభని కనపరిచారు. సో దానివల్ల ఈరోజు వారిని సాదరంగా గౌరవించడం జరుగుతుంది. అలాగే IIIT కాలేజీ నుంచి శ్రీమతి డాక్టర్ నాగార్జున దేవి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. వీరు కూడా కంప్యూటర్ సైన్స్లో IIITలో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఫైనాన్స్ ఆఫీసర్గా అక్కడ పనిచేస్తున్నారు. వీరు ఇతోధికమైనటువంటి సేవలు అందించారు. సో వీరిని గౌరవించడం జరుగుతుంది. అదేవిధంగా వేదాంతం దేవి భవాని, పిల్లలకి కూచిపూడి
వేదాంతం దేవి భవన్. వీరు కూచిపూడి నృత్యాన్ని స్కూల్ పెట్టి నేర్పిస్తున్నారు. ఇందాక మనకి మొదట్లో ప్రదర్శన చేసినటువంటి పిల్లలందరూ కూడా వీరి శిష్యులే. సో పిల్లల్లో లలిత కళను ప్రోత్సహించడంలోనూ మనకు ఉన్నటువంటి వారసత్వంగా వస్తున్నటువంటి మన సాంప్రదాయ నృత్య కళల్ని కాపాడటంలోనూ వీరు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా ఈరోజు వారిని సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీమతి సుంకర స్వరాజ్యలక్ష్మి గారు, వీరు సోషల్ వర్కరు. వీరిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే డాక్టర్ జువ్విగుంట నవీన లావణ్య లత గారు, వీరు కృష్ణా యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు. వీరిని కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. వస్తున్నారు సార్, నడిచి వస్తున్నారు. అలాగే ముసునూరు లక్ష్మీకాంతమ్మ గారు, వీరు కూడా బెస్ట్ సర్పంచ్ అవార్డు తీసుకున్నవారు. వీరిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గంగా భవాని గారు, వీరు స్కూల్ అసిస్టెంట్. వీరిని కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. అనురాధ గారిని స్కూల్ అసిస్టెంట్, వీరిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. సుంకర స్వరాజ్యలక్ష్మి గారు, డాక్టర్. పీజీ సెంటర్, అదే కృష్ణా యూనివర్సిటీ. డాక్టర్ జువ్విగుంట నవీన లావణ్య లత గారు, కృష్ణా యూనివర్సిటీ పీజీ సెంటర్ ప్రిన్సిపల్ గారు. వీరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ సాదరంగా సత్కారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గంగా భవాని గారు, మీ పేరమ్మా? మీరు తర్వాత అనురాధ గారు. ఓకే, మీ పేరు మేడం? ఓకే. పిలుస్తాను. సో రత్నమణి గారు, జూనియర్ లెక్చరర్, కెమిస్ట్రీ, ఎంటీ కాలేజీ. అలాగే గంగా భవాని గారు, మీర్జాపురం ఎంపీఈపీ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. వీరు కూడా హితోధికమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అలాగే బి అనురాధ గారు, తర్వాత వి పద్మ గారు, రిటైర్డ్ టీచర్. వి పద్మ గారు, శాంతా కుమారి గారు, ఎస్ విజయ గారు. అవునా, మరి ఎవరు? సారీ రాసి. లక్ష్మీకాంతమ్మ గారు ఇప్పుడు బెస్ట్ సర్పంచ్ అవార్డు గ్రహీత. వారిని సార్ సాదరంగా గౌరవిస్తున్నారు. అట్లాగే వి పద్మ గారు, రత్నమణి గారు ఎంటీ కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా కెమిస్ట్రీలో పనిచేస్తున్నారు. వీరు హితోధికమైనటువంటి సేవలు అందించేందుకు వీరిని గౌరవించడం జరుగుతుంది. దినోత్సవ శుభాకాంక్షలు, స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ మీ అందరినీ గ్రీట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు ఆ ర్యాంప్ మీదకి రాబోతున్నారు. ఒక మహిళ విద్యావంతురాలైతే ఒక కుటుంబం ముందుకు సాగుతుంది. ఒక మహిళ ఆర్థికంగా స్వావలంబన పొందితే ఒక సమాజం అభివృద్ధి చెందుతుంది అనే ఒక గొప్ప ఆలోచనతో మహిళలలో నాయకత్వం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాల్ని చేస్తూ
అమలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు చిన్నారులు ఈరోజు